ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. సో మంత్రి కుమార్తె అయ్యుండి కూడా ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి? అంటే ఆమెకి ఏం ఎఫెక్ట్ అవదంటారా? ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం పీసీఆర్ ఉంటే ప్లే చేయండి. సో ఒకసారి విందాం ఆమె ఏమందో. రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూర్ ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి కాంగ్రెసింగ్ చేయి రేవూర్ ప్రకాష్ రెడ్డికి, నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగట్ల కాదు, నువ్వు కొండా మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తోకదలుచుకున్నావు? బీసీలను తోకదలుచుకున్నావా? ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉందని తప్పితే సీఎం అనేది కొంచెం కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధత. సో డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు, రెండవసారి. ఇది మొన్న 3 రోజుల క్రితం పరకాల సభ జరిగింది. పరకాల సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తం వరంగల్ జిల్లా యంత్రాంగం అందరూ కూడా పాల్గొన్నారు. కానీ కొండా సురేఖ లేదు ఆ మీటింగ్ లో. వరంగల్ జిల్లా మంత్రి ఉండి కూడా పరకాల ఆమె సొంత స్థలం. ఎందుకంటే గతంలో ఏంటంటే షాయంపేట అసెంబ్లీ అని ఉండేది. షాయంపేట అసెంబ్లీకి కొండా సురేఖ ఎక్కువ కాలం ప్రాతినిధ్యం వహించారు. అది డీలిమిటేషన్ లో పరకాల నియోజకవర్గం అయింది. సో పరకాల నియోజకవర్గం అయిన తర్వాత కొండా సురేఖ ఆబ్వియస్లీ ఆ సమయంలో ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్ళింది. జగన్ కోసం రాజీనామా కూడా చేసిన సందర్భం ఉంది. అయితే ఆ బై ఎలక్షన్స్ లో ఓడిపోయింది. అక్కడ టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఆ సమయంలో. సరే, ఆ తర్వాత 2014లో ఆమె టిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్లో చేరారు. అంతకుముందు కాంగ్రెస్లో చేరారు, ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరారు. మనకు గుర్తునే ఉంటుంది, జగన్ కోసం రాజీనామా చేసిన ఏకైక మంత్రి అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ కోసం రాజీనామా, ఆమె జగన్ ముఖ్యమంత్రి అయితేనే నేను ఉంటానని చెప్పి రాజీనామా చేశారు. తర్వాత జగన్తో డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు బయటకు వచ్చారు, అది వేరే సంగతి. సో ఈ నేపథ్యంలో 2014లో ఆమె కాంగ్రెస్లో అంతకుముందు జాయిన్ అయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి పరకాల టికెట్ ఇవ్వలేదు, అక్కడ వరంగల్ తూర్పు టికెట్ ఇచ్చారు. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కొండా మురళి దంపతులకి జిల్లాలో ఒక 3-4 నియోజకవర్గాల్లో పట్టు ఉంటుంది. వరంగల్ తూర్పు ఆమె టీఆర్ఎస్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ పట్టు పెరిగింది. పరకాల నియోజకవర్గం, భూపాలపల్లి నియోజకవర్గం. సో వాళ్ళు ఏమనుకుంటారంటే లాస్ట్ 10 సంవత్సరాలుగా ఈ 3 నియోజకవర్గాల్లో మా ప్రాబల్యం ఉంది కాబట్టి 3 చోట్ల కంటిన్యూ చేద్దామని అనుకుంటారు. కానీ ఒక్కసారి కూడా ఒక చోట కంటే ఎక్కువ అవకాశం దొరకలేదు. అంటే దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే కొండా మురళి రాజశేఖర రెడ్డి సమయంలోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎమ్మెల్యే, కొండా మురళి ఎమ్మెల్సీ. కొండా సురేఖను రెండోసారి 2009లో క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి మంత్రిగా చేర్చుకున్నారు. సో ఒక గాడ్ ఫాదర్ కొండా సురేఖకి రాజశేఖర రెడ్డి గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొండా మురళిని ఎన్కౌంటర్ కూడా చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఏంటంటే భూ దందాలు వీటన్నిటిలో పాల్పడే నేపథ్యంలో ఎన్కౌంటర్ చేద్దాం అనుకునే సమయంలో రాజశేఖర రెడ్డి కాపాడారు. చంద్రబాబు హయాంలో ఎన్కౌంటర్ కాకుండా రాజశేఖర రెడ్డి కాపాడారు. అప్పుడు ఒక ఎస్పీ బహుశా నళిని ప్రభాత్ అనుకుంటా, నళిని ప్రభాత్ ఇంకెవరో ఎన్కౌంటర్ చేద్దామని అనుకున్నారు. రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా తీశారు కొండా అని చెప్పి. సో అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి వాళ్లకు ఆరాధ్య దైవం. బట్ రాజశేఖర రెడ్డి ఆమెను మంత్రిగా చేర్చుకున్న 3 నెలలకే ఆయన చనిపోయారు. తర్వాత ఆమె జగన్ వైపు సైడ్ తీసుకున్నారు. మనకు మానుకోట ఇన్సిడెంట్ ఇవన్నీ గుర్తుంటాయి. 2014లో టీఆర్ఎస్లో అంటే అంతకుముందు ఆ మానుకోట సమయంలో కేసీఆర్ మీద కొంత బండబూతులు కూడా మాట్లాడారు. బట్ 2014లో కేసీఆర్ పిలుపు మేరకు వరంగల్ తూర్పు టికెట్ తీసుకున్నారు, గెలిచారు. కానీ 2018లో
కేసీఆర్ 105 టికెట్లు అనౌన్స్ చేసి కొండా సురేఖకు ఒక్కరికి మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇటు వీళ్ళేమో కొండా సురేఖ, కొండా మురళి వాళ్ళిద్దరికి టికెట్లు ఆశించారు. బట్ ఇన్ఫ్యాక్ట్ కొండా సురేఖ టికెట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది 2018లో. దాంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మారారు. కాన్స్టిట్యున్సీ కూడా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వరంగల్ తూర్పు పోటీ చేయకుండా పరకాల నుంచి పోటీ చేసి 2018లో ఓడిపోయారు కొండా సురేఖ. సో అప్పటి నుంచి సరే కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో నిజంగానే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలని చెప్పి బట్టి ఉత్తమ్ ఇద్దరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల్లో కొండా దంపతులు ఒకళ్ళు. సరే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కొండా సురేఖ మంత్రి అయినారు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో. అయితే ఇప్పుడు అసంతృప్తి ప్రధానంగా ఏంటంటే 2-3 అంశాల మీద. ఒకటి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ప్రామిస్ చేసిన విధంగా. రెండోది, నేను చెప్పినట్టు వాళ్ళకు 3 నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉంది. ఇప్పుడు గెలిచింది వరంగల్ తూర్పు. అయితే పరకాలలో అప్పుడు 2 టికెట్లు అడిగారు రేవంత్ రెడ్డిని. మనకు కనీసం మూడు టికెట్లు అడిగారు, 3 2 అయినా ఇవ్వండి అయినా అడిగారు. పరకాల కానీ భూపాలపల్లి కానీ ఏది ఇచ్చినా సరే కొండా సురేఖకి ఏకైక కూతురు సుస్మితా పటేల్, కొడుకులు లేరు. సో కొండా సురేఖ ఒక విలక్షణం. బీసీలో 2 సామాజిక వర్గాలు ఉంటుంది. ఆమె బై బర్త్ పద్మశాలి, కొండా మురళేమో మున్నూరు కాపు. సో తెలంగాణలో 2 బలమైన సామాజిక వర్గాలు, మున్నూరు కాపు పద్మశాలి కలిస్తే దాదాపు ఒక 15 నుంచి 16% ఓటు పర్సంటేజ్ ఉంటుంది. సో ఒక 2 క్యాస్ట్లు కూడా ఓన్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ఉంది. కానీ ఏ పార్టీ కూడా స్థిమితంగా లేరు అన్న ఒక ట్రాక్ రికార్డ్. అంటే 2009 వరకు బాగానే ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, కానీ 2009లో కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ పోయారు, మళ్ళా కాంగ్రెస్ వచ్చారు. 2014 ఎలక్షన్ ముందు మళ్ళా బీఆర్ఎస్ పోయినారు, మళ్ళా టీఆర్ఎస్ నుంచి మళ్ళా కాంగ్రెస్ పోయినారు. ఇట్లా తర్వాత పార్టీలో వరంగల్ జిల్లాలో ఎక్కడున్నా కొంచెం శత్రువులు ఎక్కువే. అక్కడ కోల్డ్ వార్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుతో కోల్డ్ వార్ ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్యతో కోల్డ్ వార్ ఉండేది. టీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళా అక్కడ లీడర్స్ తో కోల్డ్ వార్ ఉండింది. మళ్ళీ 18లో ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కడియం శ్రీహరితో విభేదాలు ఉన్నాయి. ఇట్లా చాలా మందితో కూడా విభేదాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా ఇష్యూస్ అయినాయి. తర్వాత దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇచ్చారు కానీ తనకు ఫ్రీడమ్ లేదు అని చెప్పి వివాదం ఉంది. రోహన్ రెడ్డితో ఇష్యూ అయింది. అప్పుడు ఆ సందర్భంగానే కొండా సుస్మితా పటేల్ మాట్లాడింది. రోహన్ రెడ్డితో ఇష్యూ అయినప్పుడు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఒక ఏమంటారు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించారు అని చెప్పి సీఎంకు దగ్గర వ్యక్తి రోహన్ రెడ్డి బెదిరించారని చెప్పి ఆ సందర్భంగా ఆరోపణలు వచ్చాయి. మాకు వాటా కావాలంటే మాకు వాటా కావాలని గొడవ పెట్టుకున్నారని చెప్పి. తర్వాత సమ్మక్క సారక్క సంబంధించిన టెండర్లలో దేవాదాయ శాఖ తనకు తెలియకుండా టెండర్లను ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి ఎట్లా ఇచ్చారని చెప్పి ఆరోపణలు చేసిన సందర్భం. సరే ఇవన్నీ జరిగాయి. కొండా సుస్మితా పటేల్ అప్పుడు బహిరంగంగానే అర్ధరాత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. మళ్ళా కొండా దంపతులు ఇద్దరు వెళ్లి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లారు. ఏం జరిగిందో ఏందో తెలియదు, అంతా మర్చిపోయినట్టే అనుకున్నారు. టీ కప్పులో తుఫాన్ అనుకున్నారు. సో 3 రోజుల క్రితం, ఎందుకంటే నిజంగానే కొండా దంపతులు కూడా రేవంత్ రెడ్డికి ఆ విధంగా సపోర్ట్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా వాళ్లకు గెలవగానే మంత్రివర్గంలో కొండా సురేఖను తీసుకోకుండా ఏం లేరు. కానీ కొండా దంపతులకు వరంగల్లో శత్రువులు ఎక్కువ. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డితో గొడవ ఉంది. కడియం శ్రీహరితో గొడవ ఉంది. కడియం శ్రీహరి పార్టీలో పార్లమెంట్ ఎలక్షన్లో జాయిన్ అయినప్పటి నుంచి గొడవ ఉంది. తర్వాత వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో గొడవ ఉంది. రేవూరి ప్రకాష్ రెడ్డితో పరకాల్లో మొదటి నుంచి గొడవ. ఎందుకంటే పరకాల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి యాక్చువల్లీ నర్సంపేట ఆయన నియోజకవర్గం, కానీ పరకాల్లో అక్కడున్న ఇనుగాల వెంకట్రామరెడ్డికి టికెట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో పక్క నియోజకవర్గమైన పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని 76 years old ఆయన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. రేవంత్ రెడ్డి ఆయన టీడీపీలో పనిచేసినప్పుడు క్లోజ్ కాబట్టి టీడీపీ బ్యాచ్ ఆ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం నుంచి గెలిపించారు. గెలిపించిన తెల్లారి నుంచే ఇటు రేవంత్ రెడ్డి అనుకుంటారు ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ అనుకుంటారు. బట్ గెలిపించిన తెల్లారి నుంచి నెక్స్ట్ మేమే ఎమ్మెల్యే, ఇంకా ఆయనకు 76 సంవత్సరాలు వచ్చింది, నెక్స్ట్ 80 సంవత్సరాలు అవుతారు అని చెప్పి మా వర్గీని ఇబ్బంది పెడతారని రేవూరి ప్రకాష్ రెడ్డికి కొండా సురేఖకి పంచాయితీ. మొన్న 3 రోజుల క్రితం సీఎం పరకాల టూర్ వెళ్ళినప్పుడు
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఆ టూర్కి కొండా సురేఖ అటెండ్ కాలేదు ఫస్ట్. రెండవది రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే మళ్ళా ఎమ్మెల్యేగా రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపించండి అని చెప్పి ఆయన స్పీచ్ ఇచ్చారు. దాంతో ఏంది కొండా సురేఖ జాంతా గింతనై కొండా సుస్మిత పటేల్ కంటెస్ట్ చేయదు, నెక్స్ట్ అక్కడి నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి ఉంటారు అని 4 రోజుల క్రితం అన్నారు. ఇవాళ ఏంది, ఇవాళ కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఇది కావాలని టాక్టికల్ గా కామెంట్ చేశారు. ఆ రోజు రాత్రి మాట్లాడిందేమో అంటే కొండా సుస్మిత పటేల్ మాట్లాడింది సెకండ్ టైం. ఆ రోజు రాత్రి మాట్లాడింది ఏంటంటే కొండా సురేఖ సుమంత్ అని ఓఎస్డి ఉంటారు, సుమంత్ ని ఏమంటారు సీఎంఓ డైరెక్ట్ గా తీసేసింది. సీఎంఓనే ఆయన ఓఎస్డీగా ఉన్న వ్యక్తిని, కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న వ్యక్తిని తొలగించేసింది. ఎందుకంటే ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పి ఓపెన్ గా తొలగించేసిన పరిస్థితి. సో ఆ తొలగించిన సందర్భంలో కొండా సుస్మిత పటేల్ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే మా బిడ్డకేం తెలియదు అని కొండా దంపతులు వెళ్లారు, రేవంత్ రెడ్డితో కలిశారు, ఆ ఇష్యూ సార్ట్అవుట్ అయింది అనుకున్నారు. ఇప్పుడు మొన్న పరకాల దానిలో కొండా సురేఖ రానప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అనడంతో ఇవాళ కొండా సుస్మిత పటేల్ ఈ విధంగా మాట్లాడారు. ఏమన్నారు, 80 ఏళ్ళ ఆయన వ్యక్తిని మళ్ళా చేస్తారా, నువ్వు రేవంత్ రెడ్డి నువ్వేం చెప్పినా సరే అసలు నువ్వెవరు, కాంగ్రెస్ పార్టీ కదా, హైకమాండ్ కదా టికెట్ ఇచ్చేది, నువ్వెవరు ముందే ఎట్లా డిక్లేర్ చేస్తావు టికెట్, మళ్ళా రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపించానని ఎట్లా డిక్లేర్ చేస్తావు అని ఆమె అంది. కానీ నువ్వెవరంటే అక్కడ మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ కదా, చీఫ్ మినిస్టర్ కాబట్టి సరే నిజానికి చీఫ్ మినిస్టర్ ఒక్కడే డిక్లేర్ చేయడు, బట్ చీఫ్ మినిస్టర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ టు ఏమంటారు టికెట్ సెలక్షన్ లో చీఫ్ మినిస్టర్ కి పీసీ చీఫ్ కి వీళ్ళందరికీ కూడా ఒక సేమ్ ఉంటుంది. సో ఆయన ఎట్లా డిక్లేర్ చేస్తాడు క్యాండిడేట్ అని చెప్పి సుస్మిత పటేల్ అంది. కానీ చాలా తెలివిగా మీరు చూడండి, అక్కడ కొండా మురళి లేరు, కొండా సురేఖ లేరు. దీన్ని బట్టి ఏంది, కొండా సుస్మిత పటేల్ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటు మీరు మరి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా కొండా సురేఖ మీద అంటే, నా బిడ్డ ఆమె ఏమని చెప్తుంది, ఒకవేళ క్రమశిక్షణ అభివృద్ధి ఇస్తే మీరు తీసుకుంటే సుస్మిత మీద తీసుకోండి అనే విధంగా. ఎక్కడ భార్యాభర్తలు ఇద్దరు లేరు పక్కన, సో యాక్షన్ తీసుకుంటే ఎవరి మీద, సుస్మిత పటేల్ మీద తీసుకోవాలి. నా బిడ్డ ఆమె ఏజ్ 35-40 ఉంది, ఆమె ఏమంటారు ఆమె పొలిటికల్ ఆస్పిరేషన్ ఆమెకు ఉందని చెప్పి ఈజీగా తప్పించుకోవచ్చు. సో వెల్ ప్లాన్డ్ గా ఇవాళ మాట్లాడారు. ఇది కొండా సుస్మిత పటేల్ మాట్లాడింది ఏంటంటే చాలా వెల్ ప్లాన్డ్ గా తన మీదకి ఇబ్బంది రాకుండా. ఒకవేళ కొండా సురేఖని ఈ కారణంతో మంత్రి పదవి నుంచి తప్పించో లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకున్నారనుకోండి, ఈ సమయంలో ఏం చెప్తారంటే బీసీల మీద యాక్షన్ తీసుకుంటారా, మరి రెడ్డిలు మాట్లాడారు, రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, వేరే వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా అని చెప్పి కూడా ఇప్పుడు సందర్భం వస్తుంది మరి తీసుకుంటే. సో కావాలని కొండా బ్రదర్స్ కూడా ఇది మాట్లాడించింది కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా కనబడుతుంది. పొంగులేటి మీద, తర్వాత రేవంత్ రెడ్డి మీద. పొంగులేటి మీద కూడా అంటే పొంగులేటి మీద ఎందుకంటే వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి. సో చాలా ఇంట్రెస్టింగ్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇది ఏదైతే ఉందో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి ఆచార్య గారు జాయిన్ అవుతారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వేల హరీష్ రెడ్డి గారు. శరత్ గారు ఉన్నారా సార్? సార్ అన్మ్యూట్ చేయండి సార్. నేను అన్మ్యూట్ లోనే ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఎస్ చెప్పండి. విషయం ఏంటంటే సార్, అక్కడ జరిగిన సంఘటనలు, మీరు ఇచ్చిన విశ్లేషణ, మీరు చెప్పిన ఉపోద్ఘాతం కూడా విన్నాను. విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇది ఏంటంటే ఇది ఏ రకం కూడా తెలంగాణ ప్రజలకు గాని, రాష్ట్ర రైతాంగానికి గాని, లేకపోతే ఇతరులకు గాని ఏ రకంగా ఇది ఉపయోగపడే చర్చ కాదు. ఇది అసలు ఒక రకంగా కాంగ్రెస్ లో ఈ కొట్లాట, ఈ కొలిమి కొట్లాట అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు ఇంకా మనకి అంటే వాళ్ళ పత్రికా మాధ్యమాలు, తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కనపడుతుంది. ఇంతకంటే ఎక్కువ కొట్లాడుకున్న సంఘటనలు నేను చూసిన. మొత్తం గాంధీ భవన్ అంతా ఆయన సుధాకర్ రెడ్డి అని ఒక స్టూడెంట్ లీడర్ ని గెదిమి కొట్టినారు సార్. నేను ఐ వాజ్ ఏ జర్నలిస్ట్ అట్ దట్ టైం, నేను చెప్తున్నాను మీకు. రెండోది, ఇప్పుడు ఇక్కడ ఈ అంశాన్ని మనము గుణ విశ్లేషణ చేస్తే తప్పు రేవంత్ రెడ్డిది. ఎట్లా అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఓ పక్కనేమో 21 ఏళ్లకే ఓటు హక్కు కావాలి, యువకులు రాజ్యాల అధికారంలోకి రావాలంటాడు,
యువ వ్యక్తిని, ఒక జెన్జీకి సంబంధించిన వ్యక్తిని కేంద్రంలో విద్యాశాఖ మంత్రి చేస్తా అంటాడు. ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు ఆల్రెడీ 77 ఏళ్ల వయసు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఆయన ఆ నియోజకవర్గం కాదు, ఆ డైపర్లు వేసుకొని తిరుగుతుంటాడు. ఆమెనే చెప్పింది ఆ మాట, డైపర్లు వేసుకుంటే తప్ప నడవలేడది. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు ఏం సందర్భం అని చెప్పి టికెట్ అనౌన్స్ చేస్తాడు? ఫస్ట్ పాయింట్. రెండోది, మొన్న